నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు వెన్నంపల్లి నిశాంత శర్మ అవధాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవతలు. కొంతమంది విధవలు కూడా హ్మ్. ఈ విధవలని పేరు చెప్పకుండా పెట్టాల్సిన అవసరం లేదు. ఆ వేణు అనే విధవ ఒకడున్నాడు. హ్మ్. హ్మ్. వేణుస్వామి అని హ్మ్. అందరూ యూట్యూబ్ లో చాలా హల్చల్ అవును. చేశారు. అవును. వాళ్ళు తంత్ర విషయంలో ఒక మాట చెప్పారు. హ్మ్. పంచమకారాలు చేసిన వాడు తాంత్రికుడు అన్నాడు. హ్మ్. పంచమకారాలు అసలైన అర్థమే వాడికి తెలియదు. హ్మ్. పంచమకారాలంటే వాడు చెప్పింది ఏంటి తల్లి? మత్స్యము, హ్మ్. మద్యము, మగువ, మైథునము, ఇంకొకటి ఏదో చెప్పాడు, ఏవో ఆయన చాలా రకాలు చెప్తుంటాడు. కొత్త కొత్త అంశాలన్నీ. మాంసం. మాంసము. హ్మ్. మాంసం ఇవి 5 చెప్పాడు. ఇప్పుడు మత్స్య అన్న మాంసం అన్న ఒకటే కదా తల్లి. అవును. ఒకటే. మగువ అన్న మైథునం అన్న ఒకటే కదా తల్లి. అవును. మైథునం అంటే అర్థం తెలుసు కదా తెలుసు నీకు. నాకు. మగువ అంటే అర్థం తెలుసు కదా. హ్మ్. ఇవి రెండు కూడా ఒకటే కదా. హ్మ్. మనకు శాస్త్రంలో ఉన్న పంచమకారాలు ఏంటి? హ్మ్. మధు, మధు, మధు. హ్మ్. మ్, మాంసము, హ్మ్. మైథునము, హ్మ్. ముద్ర, హ్మ్. మదమాత్సర్య. ఇవి 5 కదా చెప్పింది తంత్ర విద్యలో. హ్మ్. వాడు తంత్రమే కాదు, మీరు చూసారో కానీ పెద్ద చూడలేదు, పెద్దోళ్ళందరూ వెళ్తారు కదా గురుగారు. అందరూ పెద్ద యాక్టర్స్ వాళ్ళు పొట్టకోటి కోసం కోటి విద్యలు మనుషుల్ని మభ్యపెట్టించారు. ఇప్పుడు వాడు చేసిన దాంట్లో ఎవరికి సక్సెస్ అయిందంటే యాక్టర్స్ లలో హ్మ్. ఒక్కరిని బయటికి రమ్మనండి నాకు సక్సెస్ అయిందని చెప్పడానికి. హ్మ్. ఒక్కరిని. విడిపోయారంటే వాళ్ళు విడిపోతారు అని అంటాడు గదా! అసలు పెళ్లి అవ్వడమే అంటే తడువాయి. వాళ్ళకి అవ్వకముందే విడిపోతారు. నాకు తెలిసినంత వరకు ఒక చిన్న విషయం చెప్తున్నా తల్లి. హ్మ్. ఎందుకనంటే తనకు కొంతమందిని ఎవరైతే పరిచయం చేసిన వ్యక్తి హ్మ్. ఉన్నారో హ్మ్. తనే ఒక రోజున సందర్భంలో నా వీడియోస్ ఇలానే చూసి హ్మ్. యూట్యూబ్ లో నా వీడియోస్ చూసి, అంటే తను చూడలేదు, నాకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నది, నాకు ఎలా ఉన్నదంటే ఈయన వీటి గురించి చాలా బాగా చెప్తున్నారు హ్మ్. యూట్యూబ్స్ లలో, నువ్వు నేను కాంటాక్ట్ గానీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇతనికి నెంబర్ ఇచ్చాడంట. హ్మ్. అతను ఒక అసిస్టెంట్ డైరెక్టర్. హ్మ్. అతనికి నెంబర్ ఇచ్చాడంట. అతను నాకు ఫోన్ చేశాడు. ఇదే హైదరాబాద్ లో వీడియోస్ అన్ని చూసుకుని నేను అప్పుడే ఇంకా మా ఊరికి బయలుదేరుతున్నాను. హ్మ్. ఆయనతో మాట్లాడుతూనే వెళ్ళాను. చాలా మంది మామూలుగా మాట్లాడాలి అని అంటే ఇలా ఫోన్ లో మాట్లాడతా అపాయింట్మెంట్ అని అదని ఇదని చాలా చెప్తున్నారండి. అవును. అంటే వాస్తవానికి నేను కూడా అపాయింట్మెంట్ తీసుకుంటున్నాను, తీసుకున్నని కాదు. హ్మ్. కాకపోతే ఏంటి అంటే మీ సమస్య విన్నాక మీ సమస్యకు కొద్దిగా సొల్యూషన్ చెప్పి అయ్యే చెప్పాను కదా, ఇక అపాయింట్మెంట్ తీసుకొని పూర్తిగా మాట్లాడతాను అని హ్మ్. చెప్తున్నాను. హ్మ్. అంటే లేదండి ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇచ్చుకునే పరిస్థితిలో లేను, నా హ్మ్. పరిస్థితి ఇది అని మొత్తం విషయాలు చెప్పాడు. హ్మ్. పర్లేదండి, నేను మీకున్నాను, హ్మ్. నేను చూసుకుంటాను, మీరేం భయపడకండి అని చెప్పేసేసి అనేసి ఆయనకి అన్నీ చేశాను, హ్మ్. చేస్తున్నాను. ఆయన కొద్దిగా రిజల్ట్ అయితే చూపించాను. హ్మ్. ఓకే. చూపించిన తర్వాత ఒకానొక సందర్భంలో చెప్పాడు, ఆ వేణుస్వామిని నమ్ముకొని నా జీవితాన్ని నాశనం చేసుకున్నా గురుగారు. హ్మ్. ఎంతో మందిని తీసుకుపోయినా అలాంటి వాళ్ళని మీ దగ్గరికి ముందుగానే నేను తీసుకువచ్చుంటే అయిపోయేది హ్మ్. అని ఆ క్షణం ఆయన అన్నాడు. హ్మ్. అంటే నిజం కావంటారా? మరి మొన్న నా 'ప్రగతి' గారు ఒక నటి ఉన్నారు గదా! ఆవిడ వెయిట్ లిఫ్టింగ్‌లోని విన్ అయ్యారు. తెలవదమ్మా దేశంలో ప్రగతి. పతాకం వచ్చింది. సినిమా యాక్టర్ ఆవిడ. ఆవిడది గూడా ఆయన దీవించడం వల్ల వచ్చిందంట. ఆవిడ గట్టిగానే కౌంటరేశారు. అంటే వాస్తవానికి అసలు ఆయనది పని చెయ్యదు అని మీరంటున్నారు అంతే గదా! అమ్మా, ఒక ఇదంతా మాట, హ్మ్. తంత్ర విధానమే తెలవనివాడు చేశాడు అనంటే, మీరు అన్నదానికి నన్ను ఒక చిన్న నా కళ్ళ హ్మ్. ముందు జరిగిన సంఘటన చెప్తా. హ్మ్. పూర్వంలో నిజామాబాద్ లో నా ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశం జరుగుతుంది. హ్మ్. నేను అక్కడికి వెళ్ళా. అరే నేను ఫ్రెండ్గా రమ్మంటావా అయ్యగారికి రమ్మంటావా అని అంటే, నువ్వు వచ్చినావంటే నీకు నేను డబ్బులు ఎక్కించుకోవాలరా వద్దురా, ఫైన్ షర్ట్ వేసుకొని రారా అన్నాడు. సరే అని వాడి కోసం ఫైన్ షర్ట్ వేసుకున్నా. నేను ఒక వేదం చదువుకున్నాను కదా, ఆయన ఏం మంత్రం చదువుతున్నాడో నాకు నిజంగా అర్థం కావట్లా. అలానే వినుకుంటూ కూర్చున్నా. హ్మ్. వినుకుంటూ కూర్చునేటప్పుడు నేనేం చేసిన, ఆయన చదివింది కాస్త అయినా రికార్డ్ చేసుకోవాలనేది మొత్తం రికార్డింగ్ హ్మ్. పెట్టుకున్నాను. హ్మ్. రికార్డింగ్ పెట్టిన తర్వాత ఆయన చదివింది మొత్తం అంతా రాసుకున్న తర్వాత బయటికి వచ్చి సుమారు దాన్ని నేను డీకోడ్ చేయడానికి కోసం 3 months పట్టింది. అబ్బా! డీకోడ్ చేశాక వాడికి ఫోన్ చేసి, అరే బాబు ఆయన చదివిన మంత్రాలు డీకోడ్ చేస్తే అన్ని దరిద్రమైన బూతులు కాదురా అని చెప్పేసానంటే, హ్మ్. ఆయన ఏం చేసుకుంటే నాకేంట్రా, మా నాన్న ఆయన ఇద్దరు దోస్తులు. హ్మ్. ఆయన ఒక్కసారి మా ఇంట్లో మా నాన్నకు ఆశీర్వదించి ఆయన పూజ చేసినందుకే మా నాన్న ఇప్పుడు 10వ బిల్డింగ్ గృహప్రవేశం చేశాడు. హ్మ్. ఆయన ఆశీర్వాదం మాకది.
ఆయన ఏం చేసుకుంటే నాకెందుకు అని అన్నాడు. ఉమ్, నేనేం మాట్లాడగలుగుతా అప్పుడు? ఉమ్. ఎవరి నమ్మకం వాళ్ళదే. వాళ్ళది, ఎవరి తత్వం వాళ్ళది. ఉమ్. ఎందుకనంటే దొంగను దొంగ అని నిరూపించాలనుకున్నా మనం వ్యర్థమే అవుతాము తప్ప ఇప్పుడున్న మనం రోజుల్లోనే అంతే అంతే. అవును. అంతే. అందుకోసమే ఏంటి అనంటే ఎప్పుడైనా సరే తంత్ర విధిలాగా చూడండి. ఉమ్, నేను ఒక మాట అడుగుతా తల్లి, పూర్వంలో తాంత్రికుడు ఎక్కడ ఉండేవాడు? ఒంటరిగా అవతల ఊరవతలే ఉండేది. ఊరవతలో గుహల్లో ఉండేటువంటి వాడు. అవును. ఇప్పుడు ఆ కాళిక అంటేనే భయపడిపోయేవాడు. భయపడిపోయేటివాడు, రాళ్ళు తీసుకొని కొట్టేటివారు. అవును. అది ఇప్పుడు తాంత్రికుడు అంటే అందరికి నేను ఒక తాంత్రికుడు అని చెప్పుకోవడానికి ఆస్కారం అయిపోతుంది. మీకేమన్నా తొందరగా కోరికలు నెరవేరాలంటే కేవలం తాంత్రిక విద్యలోనే అవుతున్నది ఉమ్, అని చెప్పేసి తంత్ర విద్యలో నేర్చుకున్న వాళ్ళకు నేను ఒకటే ప్రశ్న అడుగుతా. వేణుస్వామి గారు, మీరు ఎక్కడ తంత్రం నేర్చుకున్నారో దాని సర్టిఫికేట్ ఉంటాయి కదా, అది మీ దగ్గర ఉంటే ఒక్కసారి చూపించండి. ఉమ్. ఒకటి సాధన, మీరు ఏ క్షేత్రంలో సాధన, ఇప్పుడు ఆయన మళ్ళీ కామాఖ్య పెట్టుకున్నాడు. కామాఖ్య అంటున్నారు. కామాఖ్యలో మీరు చేసినట్టు ఆధారాలు కూడా తీయండి. ఉమ్, అమ్మ మాట్లాడుతా చెప్పండి. నేను మొన్న ఒక వీడియో చూసా, వేణుస్వామి గారు నీళ్ళలో ధ్యానం చేస్తున్నారు అని నీళ్ళ మీద చెప్పేసి. తేలుతూ ఉన్నారు అంత బరువు మనిషి కూడా. అయ్యో, ఉమ్, మీరు కూడా తేలుతారు ఉమ్, నీళ్ళలో, మీరు కూడా తేలుతారు. ఉమ్. మా నాన్నగారు అయితే మంచి ఇట్లా నిద్రపోతారు దాంట్లో నీళ్ళల్లో. మీకు సాధన చెయ్యని వాళ్ళు కూడా నీళ్ళలో తేలేటి వాళ్ళని నేను చూపిస్తా. సాధనకి దానికి సంబంధం లేదు. సంబంధం ఏమున్నది? యోగా నేర్చుకున్నా కూడా ఒక ఆసనం వేస్తే నేను ఆసన ప్రక్రియలో ఒక ఆసనం. మేము ఒక రోజు ఒక చోటికి వెళ్ళాం తల్లి. మాతో ఒక వైశ్యాస్ ఆయన వచ్చాడు, ఆయన పేరు నాగరాజు. నా చిన్న వయసులో శబరిమలైకి వెళ్ళింది. ఒక చోట మంచిగా స్నానం చేయడానికి నదిలో బ్రహ్మాండంగా ఉంది, చాలా అద్భుతంగా ఉండేసరికి మా నాన్నే ఆయన ఇద్దరు కలిసి ఆ నీళ్ళలో 3 గంటల సేపు అలానే నిద్రపోయారు. నీళ్ళ మీద. ఆయన ఏమైనా సాధన చేశాడా? నువ్వు షోగో అది ప్రతి ఒక్కరు చేసే ప్రక్రియను పట్టుకొని నువ్వేదో నీళ్ళలో తేలుకుంటా నేను సాధన చేస్తున్నా నీళ్ళల్లో అంటే అక్కడ కాదు, నీళ్ళల్లో కాదు. అగ్నిహోమం ముట్టించుకొని దాంట్లో నిల్చొని సాధన చేయి. అగ్నిలో సాధన చేయమనండి. నీళ్ళలో సాధన చేశాడు కదా, మరి పంచభూత శక్తులు కావాలి కదా. పంచభూత శక్తులు కావాలంటే ఒక తాంత్రికుడు వల్ల అవుతుంది కదా. అదే తాంత్రికుడిని అగ్నిహోత్రం వెలిగించి అదే బంధన చేసుకొని ఆ హోమంలో నిల్చొని సాధన చేయమనండి. అప్పుడు దొంగన ఏంట అనేది బయటపడుతుంది. మరి పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు రష్మిక లాంటి వాళ్ళు, తర్వాత సమంత లాంటి వాళ్ళు, అందరు పెద్ద పెద్ద వాళ్ళు హీరోయిన్లకు అందరికీ జాతకం ఆయనే చెప్తూ ఉన్నారు. ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పాడు? పెళ్ళైతే పెళ్ళి అవుతుంది అంటాడు, పెళ్ళి అవ్వంగానే ఎడిపోతారు అంటాడు, పిల్లలు పుట్టారు అంటాడు, ఎప్పుడు నెగిటివ్ చెప్తూ ఉంటాడు. అవునమ్మా, ఇప్పుడు పూర్వంలో ఇదే నాతో పాటు నా సబ్ జూనియర్ ఇదివరకు టీవీలో హల్చల్ చేశాడు. ఎవరు? కొన్ని సంవత్సరాల వరకు సన్నిధానం లక్ష్మీకాంత శర్మ. ఇప్పుడు ఏమయ్యాడమ్మా? వాడు కూడా మనిషి దగ్గరికి వెళ్తే అరే బాబు నువ్వు రేపు చచ్చిపోతున్నావు అని చెప్తున్నాడు. చెప్తాడా? తెలుసా, మీరు విన్నారా లక్ష్మీకాంత్ శర్మ గురించి? ఎప్పుడేం చూపించుకున్నారా? వాడి దగ్గరికి వెళ్ళారా? నాకు అలవాట్లేదా? మీరు కనుక్కోండి ఆయన గురించి ఒక్కసారి. మనిషిని మభ్యపెట్టించి అది చేసేది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ మల్లన్న గారు బయటికి తీసుకువచ్చి నానా రచ్చరంబోలా చేశారు అని. అదే ఏదో ఒక రోజు అంతగానం అంటున్నారు కదమ్మా. సరే నేను ఒక మాట అడుగుతా, ఆయన జాతకం అంత పర్ఫెక్ట్ అంటే జగన్ గారి విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యాడు? జగన్ గెలుస్తాడు అది ఇది ఇట్లా అని చెప్పేసి అంతగానం చెప్పాడు కదా, ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఆయన జాతకం అంత పర్ఫెక్ట్ అయితే. గురుగారు మీరు ప్రెడిక్ట్ చేయగలుగుతారా ఉన్నది ఉన్నట్టుగా? 100% కమ్మా, 100% నాది నేను చెప్పడం కంటే నా గురించి ఎంక్వైరీ చేసుకొని నా దగ్గరికి రండి. ఎలా నమ్మొచ్చు అంటే మీరు ఎంక్వైరీ చేసుకోవాలంటారు. అంతే. అంతే. భక్తులు మిమ్మల్ని అప్రోచ్ అయిపోతే వాళ్ళే చెప్తారు ఏంటంటే. ఖచ్చితంగా అమ్మ. మంచిది గురుగారు. మహాదేవ.